వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది. అదేంటంటే 2026 మార్చిలో నిర్వహించిన 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. అదే విధంగా ఓఎస్ఎస్సి వొకేషనల్ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా ఈ టైం టేబుల్ ను ముందుగానే విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పరీక్షలు 2026 మార్చ్ 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు అయితే కొనసాగుతాయి. అయితే ఈ పరీక్షల సమయం గురించి చూసుకుంటే ఉదయం 9:30 ప్రారంభమై మధ్యాహ్నం 12:45 ముగుస్తాయి. అయితే ఈ పరీక్షల షెడ్యూల్ వివరాలు అయితే చూసుకుందాం. ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ తేదీన ఉంటుంది అనేటువంటి విషయాలను అయితే చూసుకుందాం. అయితే ఇందులో భాగంగానే దాదాపుగా 6,50,000 మంది అయితే ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం అని చెప్పేసి సుమారు 3,500 ఎగ్జామ్ సెంటర్లను అయితే ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించి ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది షెడ్యూల్ ప్రకారం ఒకసారి చూద్దాం. మార్చ్ 16వ తారీఖున అయితే చూసుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే 100 మార్కులకు గాను ఒకటేసారి ఉంటుంది. దీనికి సమయం చూసుకుంటే 9:30 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అయితే ఈ ఎగ్జామ్ జరుగుతుంది. అయితే సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే 18వ తారీఖు అంటే ఒకరోజు గ్యాప్ వచ్చింది. ఇక్కడ 16కి 18 అంటే ఫస్ట్ లాంగ్వేజ్కి సెకండ్ లాంగ్వేజ్కి అయితే ఒకరోజు గ్యాప్ వచ్చింది. ఇది కూడా 100 మార్కులు జరుగుతుంది. సమయం సేమ్ 9:30 to 12:45. అదేవిధంగా 20వ తారీఖు చూసుకుంటే 20వ తారీఖు ఫ్రైడే వస్తుంది. కామన్ ఇంగ్లీష్ ఉంటుంది. అది కూడా 100 మార్కులకి ఒకటేసారి. సమయం చూసుకుంటే 9:30 నుండి 12:45 వరకు. ప్రతి ఎగ్జామ్ కూడా టైమింగ్ అయితే సేమ్గానే ఉంటుంది. అదే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మళ్ళీ 23వ తారీఖు అంటే ఇక్కడ మ్యాథ్స్కి అయితే 2 రోజులు అయితే సమయం వచ్చింది. ఎందుకంటే మ్యాథ్స్కి కంపల్సరీగా 2 రోజులు అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి మ్యాథ్స్కి ఇక్కడ 2 రోజులు సమయం వచ్చింది. మ్యాథ్స్ ఎవరైతే ల్యాగ్గా ఉంటారో వాళ్ళ ప్రాక్టీస్ కూడా ఈ సమయం బాగా ఉపయోగపడుతుంది. అయితే 100 మార్కులకు ఒకటేసారి జరుగుతుంది. మళ్ళీ చూసుకుంటే 24 గ్యాప్ వచ్చింది. మళ్ళీ 25వ తారీఖున బుధవారం వచ్చేసి ఫిజికల్ సైన్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి 50 మార్కులకు జరుగుతుంది. సమయం అయితే 9:30 నుంచి 11:30 వరకు జరుగుతుంది. అదేవిధంగా 28వ తారీఖు మళ్ళీ ఇక్కడ 2 రోజులు గ్యాప్ వచ్చింది. అంటే ఫిజికల్ సైన్స్కి బయాలజికల్ సైన్స్కి 2 రోజులు అయితే ఇక్కడ గ్యాప్ వచ్చింది. మళ్ళీ 25వ తారీఖున ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ జరిగితే మళ్ళీ 28వ తారీఖున బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా 50 మార్కులకి. దీని సమయం వచ్చేసి 9:30 నుండి 11:30 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాలి, ప్రతి ఎగ్జామ్ 9:30 నుంచి 12:45 వరకు. బట్ ఇక్కడ సైన్స్కి సంబంధించి చూసుకుంటే 2 వేరు జరుగుతాయి కాబట్టి ఇక ఎందుకంటే మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా 100 మార్కులకు ఒకటేసారి జరుగుతాయి. బట్ ఇవి 50 మార్కులు జరుగుతాయి కాబట్టి 9:30 నుంచి 11:30 వరకు అయితే ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. అయితే 30వ తారీఖు సంబంధించి చూసుకుంటే ఫైనల్గా సోషల్ స్టడీస్. ఇక్కడ మళ్ళీ ఇంకొక రోజు గ్యాప్ వచ్చింది సోషల్కి కూడా. అదే దీనికి సంబంధించి ఒకటేసారి 100 మార్కులు జరుగుతుంది. దీనికి మాత్రం సమయం 9:30 నుండి 12:45 వరకు. అయితే ఎవరైతే వొకేషనల్ ఓఎస్ఎస్సిగా ఉంటారు కదా, 31వ తారీఖు చూసుకుంటే వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 జరుగుతుంది 30 మార్కులకి. సమయం చూసుకుంటే 9:30 నుండి 11:15 వరకు. అదేవిధంగా ఎవరైతే ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ ఉంటారో వాళ్ళ పేపర్ 1 అంటే సాంస్క్రిట్ కానీ అరేబియన్ పర్షియన్ కానీ 100 మార్కులకి ఒకటేసారి ఉంటుంది. 9:30 నుండి 12:45 వరకు. చివరిగా 1వ తారీఖు అంటే ఏప్రిల్ 1వ తారీఖు చూసుకుంటే వొకేషనల్ థియరీ ఎగ్జామ్ ఉంటుంది 40 మార్కులకి మరి 30 మార్కులకి, మొత్తంగా 70 మార్కులకి. 9:30 నుండి 11:30 వరకు. ఇది అయితే ఓవరాల్గా 10వ తారీఖు సంబంధించినటువంటి షెడ్యూల్ వివరాలు. అంటే ఇది చూసుకుంటే ఓవరాల్గా 16వ తారీఖు మార్చి 16వ తారీఖు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 1వ తారీఖు అయితే ముగుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని సూచనలు అయితే ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్కి హాజరవుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో వారు ఖచ్చితంగా ఎగ్జామ్ టైమింగ్కి 1 గంట ముందే ఎగ్జామ్ సెంటర్కి అయితే విజిట్ అవ్వాల్సి వస్తుంది. అయితే నా సలహా ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ హాజరవుతుంటారో వారు ఒకరోజు ముందే ఎగ్జామ్ సెంటర్ విజిట్ చేసి చూసుకుంటే నెక్స్ట్ రోజుకు సులభంగా ఉంటుంది. 10వ తరగతి ఎవరైతే రాస్తున్నారో వారికి ఇది పునాది లాంటిది. ఎందుకంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఇది రాయబోయే మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళకైతే కొంచెం టెన్షన్స్ ఉంటాయి, సందేహాలు ఉంటాయి. కాకపోతే నేనేం చెప్తున్నానంటే ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా మనం స్కూళ్ళల్లో ఎగ్జామ్స్ ఎలా రాస్తామో అదే విధంగానే ఇక్కడ ఎగ్జామ్ రాయండి. పబ్లిక్ పరీక్ష అనగానే ఏదో వేరే విధంగా ఏమీ ఉండదు.
మనం స్కూల్లో ఏ ఎగ్జామ్ రాస్తామో అక్కడ సెంటర్ ప్లేస్ మారుతుంది తప్పితే అక్కడ ఏది మారదు. కాబట్టి చాలామందికి ఇది ఫస్ట్ ఎగ్జామ్ విద్యార్థులకి, ఎందుకంటే ఎవరైతే స్కూలింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఇది ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి టెన్షన్ అయితే పడొద్దండి, సమయంలోనే నిదానంగా రాయండి. అయితే ఇంకోటి ఏం చెప్తున్నానంటే 10వ తరగతి పబ్లిక్స్ అనేటువంటిది చాలా కీలకం. ఎందుకంటే భవిష్యత్తులో ఏ ఉద్యోగం కావాలన్నా బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది ఉంటుంది. అయితే ఆ 10th క్లాస్ అనేటువంటి ఎగ్జామ్ అనేది చాలా కీలకం అయిపోయింది. కాబట్టి ఎవరైతే ఈ పరీక్షకు హాజరవుతున్నారో వారు ఎగ్జామ్ని టెన్షన్ లేకుండా రాసి మంచి స్కోర్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్ మీ భవిష్యత్తుకు పునాది వంటిది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా నిదానంగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులు సాధించుకోవాలని కోరుకుంటాను. అయితే ఎవరైతే ఈ పరీక్షకు హాజరవుతున్నారో వాళ్ళకి ముఖ్యమైన గమనిక ఏంటంటే వారు హాల్ టికెట్ నెంబర్ ఓఎంఆర్ ద్వారా ఫిల్ చేసేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా నిదానంగా అయితే వారు ఓఎంఆర్ని అయితే ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెళ్ళే సమయంలో హడావిడి లేకుండా హాల్ టికెట్ని అయితే మర్చిపోకుండా కంపల్సరీ తీసుకెళ్ళండి. అదేవిధంగా ఐడి కార్డు, దీనికి ఏదైనా ఒక గవర్నమెంట్ రిజిస్టర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు లాంటిది కంపల్సరీగా ప్రూఫ్గా తీసుకెళ్ళండి. ఖచ్చితంగా అయితే అక్కడ మిమ్మల్ని ఐడి కార్డు అయితే అడిగే ఛాన్స్ ఉంటుంది. అందువలన ఐడి కార్డు మర్చిపోవద్దండి. ఎగ్జామ్లో ఓఎంఆర్లో హాల్ టికెట్ నెంబర్ ఫిల్ చేసేటప్పుడు హాల్ టికెట్ నెంబర్ను సరిచూసుకొని ఫిల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.